వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక సాక్షి పేపర్లో ప్రధానంగా చూసుకుంటే గనక జ్వరం గోళీలు లేవు అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వటం లేదంటూ రోగులు కూడా గగ్గోలు పెడుతున్న దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే నెల రోజుల కోర్సు ఉంటే గనక డాక్టర్ల సూచన చేసినప్పటికీ కూడా కేవలం 10 రోజుల వరకే మందులు అనేవి ఇస్తున్నారు. ఏవైతే ప్రముఖంగా చెప్పుకునే ఉస్మానియా, గాంధీ లాంటి ఆసుపత్రుల వద్ద ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? జ్వరం గోళీలు కూడా కనీసం ఉండట్లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఈ జలుబు, దగ్గు అలాగే జ్వరానికి సంబంధించి కూడా టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. అలాంటి సాధారణ గోళీలు కూడా అందుబాటులో ఉంచడం లేదు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లోపం అనేది కనిపిస్తోంది. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా డాక్టర్లు సూచన చేసినప్పటికీ మందులు పూర్తి స్థాయిలో అందివ్వటం లేదు. ఇక చిన్నపిల్లల విషయంలో కూడా ఇచ్చే పోషక ఆహారం విషయంలో కానివ్వండి, విటమిన్ ఏ విషయంలో కానివ్వండి, సిరప్స్ విషయంలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఒక కొరత అనేది కనిపిస్తోంది. మందులు పంపిస్తున్నాం, కొరత లేదు అని చెప్పేసి అటు TGMIDC MD చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అలా లేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ కష్టాలు తీర్చాలి అంటూ కూడా రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్న వార్తకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో పేర్కొనడం జరిగింది. సెకండ్ న్యూస్గా చూసుకుంటే పాలన చేతకాకే గొంతు నొక్కుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ చేసిన ఆందోళనకు సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఆ జాబితా పరిగణించం అంటూ కూడా మరో వార్త మనకు కనిపిస్తోంది. రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ అనేది నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపైన సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల దరఖాస్తులను అర్హులుగా గుర్తించి జాబితానైతే సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి కూడా అందజేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణలోకి తీసుకోబోము అంటూ కూడా కేంద్రం అయితే ఒక చిన్న మెలిక పెట్టింది. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని చెప్పేసి ఏదైతే గ్రామీణ ప్రాంత అర్హుల జాబితా ఇందిరమ్మ పథకానికి సంబంధించి పంపించారో దీనిపైన కేంద్రం మెలిక పెట్టింది. సో ఇప్పుడు ఈ ఇళ్ల సరఫరా కొనసాగుతుందా లేదా, ఇప్పటి వరకు చేపట్టిన లబ్ధిదారుల ఎంపిక వృధానా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. లేకపోతే దీనికి సంబంధించి కేంద్రం మళ్లీ సర్వే చేపట్టి నివేదిక పంపించాలంటూ ఒక సూచన చేసిన నేపథ్యంలో కేంద్ర నిబంధనల మేరకే మళ్లీ సర్వే చేస్తారా, లేకపోతే ఇప్పటికే ఆ ప్రకారమే సర్వే చేశామని దీన్ని ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గందరగోళం తొలగుతుందా లేదా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. దీంతో పాటుగా ఇక నేషనల్ వైడ్ చూసుకుంటే కనుక త్రిభాషా విధానం పైన ఒక యుద్ధం కొనసాగుతుందని చెప్పాలి. అటు తమిళనాడు రాష్ట్రం నుంచి హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం అనేది కొనసాగుతోంది. త్రిభాషా విషయంలో అనేక రకాల రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. సో తమిళనాడు మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా గొంతెత్తి ఈ త్రిభాషా విధానం పైన పోరాడాలి అని చెప్పేసి స్టాలిన్ కోరుతున్నారు. మిగతా రాష్ట్రాల సీఎంలను కూడా ఆయన సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏపీకి సంబంధించి చంద్రబాబు కూటమి ప్రభుత్వంతోనే ఉన్నారు కనుక ఆయన ఒక సందిగ్ధతతో ముందుకు వెళ్తున్నారు. త్రిభాషా విధానం అవసరమే అంటూనే ప్రాంతీయ భాషనే ప్రాముఖ్యంగా తీసుకోవాలి అంటూ ఆయన ఒక పూర్తి స్థాయిలో అయితే వ్యతిరేకత వ్యక్తం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కనుక రేవంత్ సర్కారు స్టాలిన్ ఇచ్చిన ఆహ్వానానికి కూడా స్వాగతించారు. దాంతో పాటుగా ఏవైతే స్టాలిన్ లేఖలో పొందుపరిచారో ఆ అంశాలన్నింటికీ కూడా రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హిందీ భాషను రుద్దడం పైన స్టాలిన్ ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్తామని చెప్పారు. సో ఈ విషయం కూడా ఉంది. అయితే ఇదే అంశం పైన అటు ఎంపీ లక్ష్మణ్ కూడా మాట్లాడారు. అనవసరంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారని చెప్పంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని పక్కన పెడితే డీలిమిటేషన్ అంశమే తెర మీదకి ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఇటు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఇది కూడా 2028-26 తర్వాతనో ప్రారంభమవుతుంది తప్పిస్తే ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ అనేది జరగదు అని చెప్పేసి ఎంపీ లక్ష్మణ్ కూడా సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఇటు త్రిభాషా విధానం జాతీయ విద్యా విధానంలో భాగంగా ఏదైతే తీసుకొచ్చారో దీన్నైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని అటు తమిళనాడు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనికి సంబంధించిన వార్త అయితే ప్రముఖంగా నేషనల్ వైడ్గా కొనసాగుతున్న చర్చగా మనం చెప్పుకోవచ్చు.